మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ జోరు కొనసాగుతోంది. పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలో మంత్రి శ్రీధర్ బాబు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలోనే 40 కోట్లతో మంథనిలో పలు అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేశామన్నారు. బీఆర్ఎస్ పార్టీ అవగాహన లేకుండా కాంగ్రెస్ మేనిఫెస్టోపై అడ్డగోలు ఆరోపణలు చేస్తోందని ఆరోపించారు. మేనిఫెస్టోను దిక్సూచిగా చేసుకుని ఇచ్చిన ప్రతి హామీని ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు. మేనిఫెస్టో ఆశామాచిగా ఎవరో పనికిరాని వాళ్ళు మాట్లాడుతూ ఉన్నట్టు దాని అర్థం తెలియకుండా ఈరోజు మేనిఫెస్టో అనేది మా దిక్సూచిగా రాబోయే కాలంలో కూడా ఒకటి తర్వాత ఒకటి మేనిఫెస్టోలో ఉన్న పనులను అమలు చేసే కార్యక్రమంలో కార్యాచరణలో ఆర్థికంగా ఇష్టారాజ్యంగా అడ్డగోలుగా వ్యవస్థను చితకబాడిన గత టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలు వారు ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేసిన తర్వాత కూడా మేము ఒకటి తర్వాత ఒకటి ఈరోజు మేము మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి అంశాన్ని అమలు చేస్తూ ముందుకెళ్తా ఉన్నాం. కేంద్ర మంత్రి బండి సంజయ్ మాటలకు వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కొందరు ఎన్నికల ప్రచారంలో కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి ఓటు వేయమని అడుగుతున్నారని, రాష్ట్రంలో అధికారంలో లేని వారికి ఓటు వేస్తే అది బూడిదలో వేసినట్లే అన్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండి 12 సంవత్సరాలు అయ్యిందని, ఇప్పటి వరకు రాజన్న ఆలయానికి ₹1 కూడా తీసుకురాలేకపోయారని ఎద్దేవా చేశారు. మా కేంద్రం అధికారం ఉందంటారు ఒకరు, కేంద్రం నుంచి ఇప్పుడు వేరే చిల్లి గవర్నమెంట్ వచ్చినా మా కేంద్రంలో గవర్నమెంట్ ఉంది వరదలా పాలిస్తామంటారు నిధులు. చిల్లి గవర్నమెంట్ ఇచ్చిన 12 ఏళ్ళ కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అధికారం ఉంది. 12 ఏళ్ళు దాన్ని 12 ఏళ్ళు చిల్లి గబ్బ ఇవ్వను. ఈ ఎన్నికలకు వరదలా ప్రవహించేలా నిధులు ఇస్తారు వివరణ మాధ్యమని. ఇక్కడ రాష్ట్రంలో ఉన్నది రేవంత్ రెడ్డి సర్కార్, ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నది మీ బిడ్డ. ఈ రోజు మనం గెలిస్తే వరదలా నిధులు వస్తాయా, ఎక్కడ ఉన్న పార్టీ కలిసి వస్తా ఆలోచించి ఏమనుకోవట్లేదు.